లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 15.09%, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్లో 4.95% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 8.21%, ఉత్తరప్రదేశ్లో 12.22%, త్రిపురలో 13.62%, మేఘాలయలో 12.96%, మధ్యప్రదేశ్లో 14.12%, ఛత్తీస్గఢ్లో 12.02% నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 కోట్ల మంది ఓటర్లు తొలి దశలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తొలి దశ ఎన్నికల కోసం 187,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, తొలి దశ పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది? ఇప్పటిదాకా ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైనట్టుగా ఎన్నికల సంఘం చెబుతూ ఉంది? రాజేష్, 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు అంటే ఎండ వేడిని తట్టుకునేందుకు, ఎండ వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు ఓటర్లు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు అండమాన్ నికోబార్ దీవులకు వచ్చేసి 8.64% నమోదు కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో 4.95% పోలింగ్ శాతం నమోదైంది. అస్సాంలో 11.5%, ఛత్తీస్గఢ్ లో 12.02%, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 10.43%, లక్షద్వీప్ లో 5.59%, మధ్యప్రదేశ్ 14.12% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా ఇటు మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లలో కూడా దాదాపు 10% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. పుదుచ్చేరిలో ఒక పార్లమెంట్ ఎంపీ ఎన్నిక జరిగింది. ఇక్కడ 7.49% పోలింగ్ నమోదైంది. ఇటు సిక్కిం సంబంధించి 6.63% పోలింగ్ నమోదు కాగా, తమిళనాడులో 8.21% పోలింగ్ నమోదైంది. ఈ తమిళనాడులో ఇప్పటికే రాష్ట్ర సీఎం స్టాలిన్ తో పాటు మాజీ తెలంగాణ గవర్నర్ కర్ణాటక సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపురలో కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ శాతం ఎక్కువగా ఓటర్లతో కూడా ఎండకు తట్టుకునే విధంగా ఇవాళ ఉదయం ఎక్కువ మంది కూడా ఓటు వేసేందుకు బారులు తీరారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, వీల్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు 102 పోలింగ్ 102 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా కొన్ని మోడల్, అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అంతేకాకుండా 5,000 మహిళా పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఏదైతే మిజోరాం లో 102 ఏళ్ల వయస్సును వాళ్ళ భార్య 82 ఏళ్ల వయస్సురాలు పోలింగ్ నవంబర్ 18లో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెంపై
సౌత్ జిల్లాకు సంబంధించి ఓటర్స్ వినియోగించుకున్నారు. వారి ఓటర్స్ వినియోగించుకోవడం పట్ల ఎలక్షన్ కమిషన్ కూడా అభినందన తెలిపిన వారికి ఇట్లా చాలా వారు ఓటర్స్ వినియోగించాలి, ప్రతి ఓటు హక్కు ప్రతి పౌరుల యొక్క బాధ్యత అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పింది. ఓటింగ్ శాతం పెంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా దాదాపు 5,000 మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు వద్ద ఇటు హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం, ఈసీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ క్యూ లైన్ ఎక్కువగా ఉంటే వారి నీడకు ఉండేలా సెలవు పరిధిని కూడా ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈసీ ఆదేశాల మేరకు సెలవు పరిధి కూడా వేశారు. ఇప్పటి వరకు 9 గంటల వరకు అయితే దాదాపు 12.8 పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది. అంటే మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల వరకు పోలింగ్, మరికొద్ది సేపట్లో పోలింగ్ సంబంధించింది ఎంతవరకు అయిందని చెప్పేసి మరికొద్ది సేపట్లో అందనుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్.